అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, ఆధునికంగా మనం ఎంతో బాగా ఎదిగాం. చాలా బాగా ఎదిగాం. అంతేకాదు విద్య విషయంలో కానీ, మరో విషయంలో కానీ చాలా ఎత్తుకెదిగాం. అవసరాన్ని మించిన ధనం సంపాదించడంలో కూడా మనం ఎవరెవరితోటో పోటీ పడుతున్నాం. ఇలా ఉన్న ఒక స్థితి మాత్రం మారటం లేదు. ఒకప్పుడు ఉండేది ఎలాగా అంటే, ఒక కార్యాలయంలో, ఒక ఆఫీసులో ఒక పని కావాలంటే 100 మంది అక్కడ ఉన్నట్టయితే ఒక 5గురు, 6గురు లంచగొండులు ఉండేవారు. ఇప్పటి రోజుల్లో ఏమవుతుంది? నువ్వు నీకు ఈ సహాయం చేస్తే మాకేమిటి ఉపయోగం అనేవాళ్ళే ఎక్కువయ్యారు. అంతేకాదు ఏదో పిచ్చి పిచ్చి కారణాలతోటి ఎంత ముఖ్యమైన విషయాన్ని కూడా అలాగే కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే కార్యాలయాలలో పని కావట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు, దీనివల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి అన్న స్థితి ఉన్నట్టయితే రాజద్వారమున కార్యసిద్ధి అని చెప్పి ఒక ప్రక్రియ ఉంది. దానికోసం ఇప్పుడు ఒక మంత్రం చెప్పుకోబోతున్నాం. మీకు వీలైతే అయోధ్యాకాండ శ్రీమద్ రామాయణంలో 100వ సర్గ, అదేమిటి? రాముడు భరతుడు కలిసినప్పుడు భరతుడిని రాముడు అడుగుతాడు ప్రశ్నలు. నువ్వు రాజ్య పరిపాలన చేస్తావు కదా, చెయ్యాలి కదా అంటూ. వీలైతే అదొక 45 రోజులు చదువుకోండి. అది కొంచెం పెద్ద ఘట్టం, అది 120 శ్లోకాల దాకా ఉంటాయి. రోజుకొకసారి చదువుకోవాలి. అది చదువుకుని చక్కగా పాలల్లో కొద్దిగా తేనె వేసి నైవేద్యం పెట్టండి. మరి అందరూ చదువుకోలేరు, ఇబ్బంది పడతారు. అంచేత అలాంటి పని కోసం, అంటే కార్యాలయాల్లో కార్యక్రమం ఇబ్బంది లేకుండా జరగాలి, మాకు సమస్యలు తీరాలి అంటే అఫీషియల్ మ్యాటర్స్లో ఇబ్బంది ఉన్నా అలాంటిది పోగొట్టుకోవడానికి ఒక చిన్న మంత్రం అందిస్తాము. దయచేసి మొదటి 11 రోజులు 108 సార్లు చదవండి. తరువాత మిగిలిన 34 రోజులు రోజుకి 27 సార్లు చదవండి. ఇష్టదైవం ముందు కూర్చోండి. ఇక్కడ చెప్పబోయే దైవం వేరే ఉంటుంది, పేరు వేరే ఉంటుంది, అయినా పర్వాలేదు, ఇష్టదైవం ముందు కూర్చోండి. చక్కగా మొదటి 11 రోజులు పాలు నివేదన చేయండి. తరువాత మిగిలిన రోజులు తేనె నివేదన చేయండి, ప్రసాదంగా స్వీకరించండి. మీకు తప్పనిసరిగా 45 రోజుల లోపల ఈ కార్యాలయాలలో పెండింగ్లో పడిపోయిన పని మాత్రం అయి తీరుతుంది. ఒకవేళ ఇబ్బంది వచ్చిందా, ఒక్కరోజు అవాంతరం ఇవ్వండి, మళ్ళీ రెండోసారి ప్రయత్నించండి, ఖచ్చితంగా పని అవుతుంది. ఇదిగో ఈ మంత్రం చూడండి. ఏమిటి? త్వం ఇంద్ర అభిభూరసి విశ్వజాతాని ఓజస సవిశ్వ భువ ఆభువ. పెద్ద పెద్ద శ్లోకాలు, బీజాక్షరాలున్నవి, ఉత్తక్షరాలున్నవి, చదవలేంది, ఇలాంటివన్నీ మేము చెప్పటంలే. ఇంచేత చాలా మంత్రాలు తప్పులు చదువుతూ మాకేం ఫలితం లేదంటుంటారు. తప్పు చదువుతున్నారు. శా షా సా చా 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 ఇలాంటివి సరిగ్గా పలకరు. ఒత్తులేని తోటి ఒత్తు పెట్టడం, ఒత్తులతో తీసేయడం, ఇలాంటివి చేస్తుంటారు. ఇక్కడ అలాంటివి లేకుండా ఉండేలాగా జాగ్రత్తగా అందిస్తున్నాము, గమనించండి. త్వం ఇంద్ర అభిభూరసి విశ్వజాతాని. ఇంద్ర అంటే భగవంతుడా, పరమాత్మ. విశ్వజాతాని, ఈ ప్రపంచంలో ఏవైతే పుట్టి ఉన్నాయో, అంటే పశుపక్షాదులు, మానవులు ఎవళ్ళున్నా వీళ్ళందరినీ కూడా అభిభూరసి, చేతిలో పెట్టుకోగలిగిన వాడివి. నీ అనుమతి లేనిదే ఒక్కటి కూడా ఊపిరి తీసుకోలేదు. ఎవళ్ళు ఏ పని చేస్తున్నా నీ అనుమతితో చేయాలి. నువ్వు అంతటి గొప్పవాడివి. అంటే సకల జీవులన్నిటికంటే కూడా అధిపతివి నువ్వు. అక్కడ వేదపరంగా చూస్తే ఇంద్రుడు దేవతలందరికీ అధిపతి కదా. అందుకని త్వం ఇంద్ర అభిభూరసి విశ్వజాతాని స విశ్వ భువ ఆభవ. ఈ ప్రపంచం ఉంది చూచావా, ఇదంతా కూడా విశ్వ ఆభవ, నీ సొంతమయ్యా, నీ అధీనంలో ఉన్నది. నిన్ను ప్రార్థన చేస్తున్నాం. కంటికి కనిపించని భగవంతుడా, మాకు రక్షణ కలిగించు. అంతేకాదు మమ్మల్ని ఎవళ్ళైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బంది పెట్టే వాళ్ళందరినీ కూడా పక్కకి తొలగించి మా ఇబ్బందులు తొలగించవయ్యా. ఇది చాలామందికి తెలియదు, కానీ మన దేశ చిహ్నంలో 4 సింహాల బొమ్మ ఉంటుంది చూచారా? దాని అర్థం ఏమిటో తెలుసా? ఎక్కడో స్తూపంలో చెక్కారనంటారు. ఆ చెక్కిన వాడికి ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? యజుర్వేదంలో ఉంది. ఆ 4 సింహములు కూడా
అగ్ని యొక్క 4 రూపములు. 4 రూపాల్లో ఒక రూపము ఇంద్రస్వరూపము, ఒకటి అగ్ని, రెండవది వాయువు, మూడవది వరుణుడు. ఈ నలుగురు అన్నమాట. కనిపించకుండా ఉండే వెనక ఉండే సింహం ఉందే అది ఇంద్రస్వరూపము. అందుకని చెప్పి అలాంటిది పెట్టారు వాళ్ళు. వేదంలో తీసుకుని చెక్కాడు అది. అందుకని మీరేం చేయాలి, చక్కగా నేతి దీపాన్ని వెలిగించండి. కంగారు పడకండి, వందల వేలు వేలు ఖర్చు పెడుతున్నారు. నెల లోపల 1 కిలోకి నెయ్యికి ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా? పని కావాలంటేను ఆలోచించండి. నిజంగా మీకు కష్టమైతే నూనె సీసాలోనే 2 నేతి చుక్కలు వేయండి, నేతి దీపంతో సమానం అవుతుంది. నేతి దీపం పెట్టండి. ఈ మంత్రాన్ని శ్రద్ధగా చదవండి. వీలైతే 45 రోజుల పాటు 108 సార్లే చదవండి. హాయిగా మంచి జరుగుతుంది. ఏమిటి నైవేద్యం? చక్కగా పాలు కానీ, పెరుగు కానీ, పళ్ళు కానీ. రోజు కొబ్బరికాయ కొడదా ఉంటారా? కొట్టండి, వద్దంటలేదు. అంటే సులభమైన మార్గం మన పెద్దలు చెప్పారు. ఇది కోస్తా ప్రాంతాల్లో ఇది చాలా కాలం పాటు ప్రాచుర్యంలో ఉండేది. ఒక 70 ఏళ్ల కిందట. ఎందుకో తర్వాత మరుగున పడిపోయింది. ఆ మంత్రం మీరు శ్రద్ధగా చేసుకోండి. కార్యాలయాలలో ఉండే కార్యసిద్ధి మీకు జరుగుతుంది. త్వం ఇంద్ర అభిభూరసి విశ్వజాతాని ఓజస. నీకున్న బలం లాంటిదయ్యా. స విశ్వ భువ ఆభవ. మొత్తం ప్రపంచాన్నంతా కూడా చేతిలో పెట్టుకోగలిగిన మహానుభావుడు అయ్యా నువ్వు. రక్షించు. ఇది ఎవరి దగ్గర? పరమాత్మని మీ ఇష్టం, మీ ఇష్టదైవం ముందు కూర్చోండి, చదవండి. ఇష్టదైవం ఎవరైనా ఆ స్వరూపంతో పరమాత్మ స్వరూపమే. అంచేత ఏకం సత్ బహుధ విప్రాహ వదంతి. పరమాత్మ ఒక్కడే, రకరకాల పేర్లతో చెప్పుకుంటాం మనం. తప్పే ఉంది. ఇది వేదంలో మంత్రము. శ్రద్ధగా చేసుకోండి. దీనికి స్వరాలు పలకాల్సిన అవసరం లేదు. శ్లోకంలో చదువుకోండి, మంచి ఫలితం వస్తుంది. కానీ శుచిగా ఉండి చదవండి. అంటే చక్కగా స్నానం అయిపోయిన తర్వాత శుచిగా ఉండండి. వీలైతే టిఫిన్ చేయకుండానే చేయండి ఆ పని. అంతే తప్ప భోజనం చేసేసి తీరుబడిగా 1 గంట చేస్తాను అని మాత్రం అనకండి. దయచేసి గమనించండి. స్వస్తి.